హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి డ్రామా అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'పార్కింగ్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఈశ్వర్‌ని చూపిస్తారు. అయితే ఈశ్వర్ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఈశ్వర్ అధిక అనే అమ్మాయిని ప్రేమించి తమ ప్రేమని అధిక పేరెంట్స్‌కి చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకోగా అధిక పేరెంట్స్ వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈశ్వర్ అండ్ అధిక ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకొని ఉంటారు. అలా పెళ్ళయ్యాక వారి పెళ్లికి ఈశ్వర్ పేరెంట్స్ ఒప్పుకొని వారితో మాట్లాడుతూ ఉంటారు. కానీ అధిక పేరెంట్స్ మాత్రం వారితో మాట్లాడడం మానేసి ఉంటారు. అలా ఇప్పుడు ఈశ్వర్ సిటీలోని తన ఆఫీస్‌కి దగ్గరలో ఉండేందుకు ఒక మంచి ఇల్లు రెంట్ కోసం చూస్తూ ఉండగా అలా ఒకరోజు హౌస్ బ్రోకర్ ఈశ్వర్‌కి ఒక ఇల్లు చూపించి ఈ ఇంటి ఓనర్ మరొక చోట ఉంటాడు అని, అలాగే దీని కింది ఇంట్లో ఒక గవర్నమెంట్ ఫ్యామిలీ ఉంటుంది అని, వారిది చాలా మంచి ఫ్యామిలీ అని చెప్తాడు. అయితే ఆ ఇల్లు ఈశ్వర్‌కి కూడా బాగా నచ్చడంతో అదే విషయం అధికాకి ఫోన్ చేసి చెప్తాడు. అలా అధికాకి ఆ ఇంటి పిక్స్ చూపించగా అధికాకి కూడా ఆ ఇల్లు నచ్చడంతో మరుసటి రోజే ఈశ్వర్ అండ్ అధిక తమ ఇంటి సామాన్లతో సహా ఆ ఇంటికి షిఫ్ట్ అవుతారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అధిక ఇప్పుడు ప్రెగ్నెంట్. అంతేకాక ఈశ్వర్‌కి అధిక అంటే చాలా ఇష్టం. అందుకే అధికాని చాలా ప్రేమగా చూసుకుంటూ అధిక ఏది కావాలని అడిగినా సరే వెంటనే తెచ్చి ఇస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఈశ్వర్ అండ్ అధిక తమ కింది ఇంట్లో ఉండే ఫ్యామిలీని పరిచయం చేసుకోవడానికి వెళ్తారు. ఇంకా ఈశ్వర్ వాళ్ళ కింది ఇంట్లో మొత్తం ముగ్గురు ఉంటారు. వారిలో ఒకరు ఇలాం పార్వతి, తన భార్య పార్వతి, వారి కూతురు అపర్ణ. అలా ఒకరిని మరొకరు పరిచయం చేసుకుంటారు. వారి మాటల్ని బట్టి ఇలాం పార్వతి పంచాయతీ ఆఫీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా జాబ్ చేస్తూ ఉంటాడని తెలుస్తుంది. నిజానికి ఇలాం పార్వతి మంచివాడే, కానీ డబ్బు విషయంలో మాత్రం చాలా పిసినారి. ప్రతి విషయంలో డబ్బు ఆదా చేయాలని చూస్తూ ఉంటాడు. ఇంకా తన కూతురు అపర్ణ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటుంది. అలా రెండు ఫ్యామిలీస్ కూడా తమ తమ విషయాలు మాట్లాడుకుంటూ క్లోజ్ అయిపోతారు. అయితే అప్పుడే ఇలాం పార్వతికి ఈశ్వర్ అండ్ అధిక ఇంట్లో నుండి వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్‌లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అని తెలుస్తుంది. ఈ విషయమే ఇలాం పార్వతికి ఎందుకో నచ్చదు. అలా కాసేపు మాట్లాడి ఈశ్వరుడు అధిక తిరిగి తమ ఇంటికి వచ్చేస్తారు. నెక్స్ట్ సీన్‌లో మరుసటి రోజు ఉదయం ఇలాం పార్వతి తన బైక్ తీసుకుని ఆఫీస్‌కి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే పైనుండి ఈశ్వర్ రాగా ఇలాం పార్వతి ఈశ్వర్‌తో "నువ్వింకా బైక్ తీసుకోలేదా?" అని అడుగుతాడు. దానికి ఈశ్వర్ "లేదు సార్, డైలీ ఆఫీస్ క్యాబే వస్తుంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి ఇలాం పార్వతి భార్య తమ్ముడైన గుణ వచ్చి ఇలాం పార్వతితో "మావయ్య, ఆ వాటర్ ట్యాంక్ యొక్క కాంట్రాక్ట్ పాస్ అయ్యేలా చూడమని రిక్వెస్ట్ చేయగా దానికి ఇలాం పార్వతి "టెండర్‌లో క్వెషన్స్‌కి సరిగ్గా కోడ్ చేసి ఉంటే అది నీకే వచ్చి ఉండేది. ఇప్పుడు నేనేం చేయగలను" అని చెప్పి అలా అపర్ణని బైక్ మీద ఎక్కించుకొని తనని తన కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి అటునుంచి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. అప్పుడే మరొక వ్యక్తి వచ్చి ఇలాం పార్వతితో "సార్, ఆ కేసీ కన్స్ట్రక్షన్ డిఆర్ఏ ఫైల్ మీద సంతకం చేసి పని పూర్తి చేస్తే బాగుంటుంది. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా" అనగా దానికి ఇలాం పార్వతి "ఇలాంటి తప్పుడు పనులు నేను ఎప్పుడూ చేయను. అన్నీ కరెక్ట్‌గానే ఉంటేనే సంతకం చేస్తాను" అని తిట్టి పంపుతాడు. ఇంకా అలా రోజు నుండి ఈశ్వర్ అండ్ ఇలాం పార్వతి ఫ్యామిలీస్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇలా ఉండగా ఒకరోజు ఈశ్వర్ అధికాని చెకప్ కోసం హాస్పిటల్‌కి తీసుకెళ్లాలని క్యాబ్ బుక్ చేసి దానికోసం వెయిట్ చేస్తూ ఉండగా అలా కాసేపటికే క్యాబ్ వ్యక్తి ఈశ్వర్‌కి ఫోన్ చేసి క్యాబ్ పంక్చర్ అయిందని, అందుకే రాలేను అని చెప్తాడు. అది విన్న ఈశ్వర్ అండ్ అధిక చెకప్ కోసం ఇప్పటికే లేట్ అయిందని వేరొక దారి లేక ఈశ్వర్ అధికాని ఆటోలోనే హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. అయితే అధిక ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల రోడ్డు గతుకులకి చాలా ఇబ్బంది పడుతుంది. అదంతా ఈశ్వర్ గమనిస్తాడు. చివరికి హాస్పిటల్‌కి తీసుకెళ్లి చెకప్ చేయిస్తాడు. డాక్టర్ వారితో ఇప్పుడే అధికాని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది. అది విన్న ఈశ్వర్ బాగా ఆలోచించి ఈరోజు సిచ్యుయేషన్ మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని అధిక సేఫ్టీ కోసం మరుసటి రోజే ఈఎంఐ పద్ధతిలో ఒక కారు కొంటాడు. నిజానికి ఈశ్వర్ ఆ ఇంటి ఓనర్ పర్మిషన్ తీసుకునే కారు కొని ఉంటాడు. అదే రోజు రాత్రి దాకా ఈశ్వర్ అండ్ అధిక కారులో తిరిగి చివరికి ఇంటికి చేరుకుంటారు. అధిక వెళ్ళి ఇలాం పార్వతితో తాము కొన్న కొత్త కారు గురించి చెప్పి అలాగే మీ బైక్ కొంచెం పక్కకి పార్క్ చేస్తే మా కారు పార్క్ చేయడానికి ప్లేస్ సరిపోతుంది అని చెప్తుంది. ఇలాం పార్వతి ఈశ్వర్ వాళ్ళ కొత్త కారు చూసి కొంచెం షాక్ అయ్యి తన బైక్ని ఒక పక్కకి జరపడంతో ఈశ్వర్ ఆ బైక్ పక్కనే కారుని పార్క్ చేస్తాడు. మరుసటి రోజు పార్వతి ఆ కొత్త కారుని చూసి తన భర్త ఇలాం పార్వతితో మనం కూడా కొత్త కారు తీసుకుందామా అని అడుగుతుంది. దానికి ఇలాం పార్వతి అప్పు చేసి కారు కొనాల్సిన పని మనకి లేదు, నాకు నా బైక్ ఉంది, అదే చాలు నాకు అని చెప్తాడు. తర్వాత ఇలాం పార్వతి ఆఫీస్కి వెళ్లేందుకు తన బైక్ బయటకు తీసేందుకు చాలా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే కారు అడ్డుగా ఉంటుంది కాబట్టి. అదీ కాక ఆ ఏరియా వాళ్ళు అందరూ కూడా మొదట ఇలాం పార్వతినే కారు కొన్నాడు అనుకుని పార్టీ అడుగుతూ ఉంటారు. కానీ తర్వాత కారు తనది కాదు
అని తెలిసి అయినా ఈ పిసినారి వ్యక్తి కారు ఎప్పుడు కొనాలిలే అని మాట్లాడుకుంటూ ఉండడంతో ఇలాం పార్థీకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం ఇలాం పార్థీ తన ఇంటి ముందు ఉన్న మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఈశ్వర్ ప్రతిరోజు తన కార్ని కడగడానికి అపాయింట్ చేసిన వ్యక్తి వచ్చి కార్ క్లీన్ చేస్తూ ఉంటాడు. తనని చూసిన ఇలాం పార్థీ ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావని ఏం అడిగినా సరే ఎలాంటి సమాధానం చెప్పకుండా కార్ క్లీన్ చేస్తూనే ఉంటాడు. అప్పుడే ఇలాం పార్థీకి టీ ఇచ్చేందుకు అపర్ణ అక్కడికి రాగా ఇలాం పార్థీ తన కూతురిని వెంటనే లోపలికి వెళ్ళిపోమంటాడు. ఎందుకంటే అక్కడ కుర్రాడు ఉన్నాడు అని. తర్వాత ఇలాం పార్థీ తన బైక్ బయటికి తీసి ఆఫీస్కి వెళ్ళాలి అని చూడగా ఈశ్వర్ బైక్ బయటికి తీసేందుకు కూడా ప్లేస్ లేకుండా చూసుకోకుండా కారు పార్క్ చేసి ఉండడంతో ఇలాం పార్థీ ఈశ్వర్ దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పగా ఈశ్వర్ తనకి సారీ చెప్పి కారు కొంచెం పక్కకి పార్క్ చేస్తాడు. ఇంకా అదే రోజు రాత్రి ఇలాం పార్థీ తన ఆఫీస్ నుండి లేట్గా ఇంటికి వస్తాడు. అయితే అప్పటికే ఈశ్వర్ ఇంటికి వచ్చి కారు పార్క్ చేసి ఉంటాడు. దాంతో ఇలాం పార్థీ చాలా జాగ్రత్తగా తన బైక్ పార్క్ చేయాలని చూడగా అనుకోకుండా బైక్ తగిలి కారుకి చిన్న స్క్రాచ్ పడుతుంది. అది ఇలాం పార్థీ కూడా చూసుకోడు. మరుసటి రోజు ఉదయం ఈశ్వర్ ఆఫీస్కి వెళ్లేందుకు కారు తీయబోగా అప్పుడే కారుకు పడిన స్క్రాచ్ చూసి అక్కడే ఉన్న ఇలాం పార్థీతో ఈ స్క్రాచ్ మీ వల్ల అయితే పడలేదు కదా అని అడగ్గా అది చూసిన ఇలాం పార్థీ లేదు ఇది నా వల్ల అయితే జరగలేదు అంటాడు. అయితే అప్పుడే ఈశ్వర్ ఇలాం పార్థీ బైక్ కంటిన తన కారు పెయింట్ చూసి అది ఇలాం పార్థీకి కూడా చూపించగా అది చూసిన ఇలాం పార్థీకి విషయం అర్థమయ్యి సారీ ఈశ్వర్ ఇది చూసుకోకుండా జరిగినట్లు ఉంది అని చెప్తాడు. కానీ కొత్త కారు అవటం వల్ల ఈశ్వర్కి కారు మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉండడంతో కొంచెం కోపంతో ఇంకోసారి ఇలా జరగకుండా చూసి మీ బైక్ పార్క్ చేసుకోండి అని చెప్తాడు. అది విన్న ఇలాం పార్థీకి కూడా కొంచెం కోపం వచ్చి మీ కారు పార్క్ చేశాక ఇంత చిన్న గ్యాప్లో నా బైక్ పార్క్ చేయడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నా అని అలా ఇద్దరి మధ్య మాటా పెరిగి చిన్న గొడవ జరుగుతుంది. ఈశ్వర్ కోపంతో అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఈశ్వర్ ఇంటి దగ్గరికి చేరుకోగా అప్పటికే ఇలాం పార్థీ ఇంటికి వచ్చి తన బైక్ పార్క్ చేసి గేట్ క్లోజ్ చేస్తూ ఈశ్వర్ రావటాన్ని చూసి గేట్ ఓపెన్ చేస్తాడు. దాంతో ఈశ్వర్ కూడా ఉదయం జరిగేదానికి సారీ చెప్పి డ్రింక్ ఆఫర్ చేయడంతో అలా ఇద్దరు టెర్రస్ పైన కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. అలా ఇద్దరు తమ తమ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. వారు మాటల్ని బట్టి ఇలాం పార్థీకి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి అని ఆ డబ్బులు తన కూతురి పెళ్లి కోసం ఆదా చేస్తున్నానని చెప్తాడు. అయితే ఈశ్వర్ మాత్రం తన భార్య కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే మనస్తత్వం. తన భార్య ఏది అడిగినా సరే వెంటనే తెచ్చివ్వాలి అనుకుంటూ ఉంటాడు. అలా ఈశ్వర్ ఇలాం పార్థీతో మీ కూతురి పెళ్లి కోసం అంత డబ్బు ఎందుకు ఖర్చు అవుతుంది, ఇప్పుడు మమ్మల్ని చూడండి ఎలాంటి ఖర్చు లేకుండా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నామని చెప్తాడు. అది విన్న ఇలాం పార్థీకి ఈశ్వర్ మాటలు తప్పుగా అర్థం చేసుకుని అంటే నేను కూడా నా కూతురి పెళ్లి మీలా ఎవ్వరు లేకుండా అనాథల పిల్ల చేయమంటావా అనే కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం ఇలాం పార్థీ ఆఫీస్కి వెళ్లేందుకు బైక్ బయటికి తీయబోగా ఆ కుర్రాడు కారుని గేటుకి అడ్డంగా ఉంచి వాష్ చేస్తూ ఉంటాడు. దాంతో ఇలాం పార్థీ ఆ కుర్రాడిని కారు కొంచెం పక్కకు తీయమని ఎంత చెప్పినా తన మాట వినకపోవడంతో ఇలాం పార్థీ ఈశ్వర్ దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పగా అది విన్న ఈశ్వర్ రాత్రి తనతో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని కావాలనే నేను టిఫిన్ చేస్తున్నా కాసేపు వెయిట్ చేయండి వచ్చి కారు పక్కకు తీస్తా అని చెప్పి పంపి కావాలనే చాలా లేట్గా వెళ్ళాలి అని ఉండిపోతాడు. అయితే విషయం అర్థమైన అధిక ఈశ్వర్ని వెళ్ళి కారు పక్కకు తీయమని చెప్పి పంపుతుంది. అయితే అప్పటికే చాలాసేపు వెయిట్ చేసిన ఇలాం పార్థీ ఆఫీస్కి లేట్ అవుతుందని నడుచుకుంటూనే ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు. అయితే ఈ విషయం తెలిసిన ఈశ్వర్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. ఇంకా అదే రోజు రాత్రి ఇలాం పార్థీ ఆఫీస్ నుండి నడుచుకుంటూనే ఇంటికి వస్తాడు. అప్పటికి ఈశ్వర్ ఇంకా ఇంటికి వచ్చి ఉండడు. దాంతో ఇలాం పార్థీ ఈశ్వర్ మీద కోపంతో తన బైక్ని మధ్యలో పార్క్ చేస్తాడు. అలా కాసేపటికే ఈశ్వర్ ఇంటికి వచ్చి బైక్ మధ్యలో పార్క్ చేసి ఉండడం చూసి దాన్ని ఒక పక్కకి జరిపి తన కారు పార్క్ చేసి వెళ్ళిపోతాడు. అయితే ఈశ్వర్ ఇలాం పార్థీ బైక్ యొక్క స్టాండ్ సరిగ్గా వేసి ఉండకపోవడం వల్ల కాసేపటికే బైక్ కింద పడిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఇలాం పార్థీ బయటికి వచ్చి కింద పడి ఉన్న తన బైక్ని చూసి కోపంతో ఈశ్వర్తో గొడవ పడతాడు. ఆ రోజు నీ కార్కి చిన్న స్క్రాచ్ పడినందుకే నన్ను అన్ని మాటలు అన్నావు కదా, మరి ఈరోజు నా బైక్నే నువ్వు కింద పడేసావు, దీనికేం సమాధానం చెప్తావు, రాత్రి బైక్ పక్కకి తీయడానికి నన్ను పిలిచి ఉండొచ్చు కదా అనగా దానికి ఈశ్వర్ ఇది నేను కావాలని చేయలేదు, రాత్రి నేను వచ్చేసరికి చాలా లేట్ అయింది, ఆ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని మీ బైక్ని పక్కకి నేనే పార్క్ చేశా అని చెప్తాడు. అది విన్న ఇలాం పార్థీ నేను ఇంట్లో 10 సంవత్సరాల నుండి ఉంటున్నా, అందుకే ఇక్కడ నేను ఏది చెప్తే అదే జరిగి తీరాలి, నువ్వు నీ కార్ని ఇక్కడ నుంచి తీసేయి అంటాడు. దానికి ఈశ్వర్కి బాగా కోపం వచ్చి నేను మీకంటే ఎక్కువగా రెంట్ ఇస్తున్నాను, నేను ఎందుకు కారు ఇక్కడ నుంచి తీస్తా అనడంతో అలా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. దాంతో అధిక ఈశ్వర్ని అపర్ణ అండ్ పార్వతి ఇలాం పార్థీని ఆపి ఇంట్లోకి తీసుకెళ్తారు. ఇంకా ఈ విషయం కాస్త ఆ ఇంటి ఓనర్కి తెలిసి ఈశ్వర్ అండ్ ఇలాం పార్థీని కలిసి మాట్లాడి ఇలాం పార్థీతో ఈశ్వర్ కారు అక్కడే పార్క్ చేస్తాడు అని, ఆ ప్లేస్ ఉండేది కారు పార్క్ చేసుకోవడానికి అని, మీరిద్దరూ అడ్జస్ట్ చేసుకోవాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతాడు. అదంతా విన్న ఇలాం పార్థీకి తన ఈగో
హట్ అయ్యి బాగా ఆలోచనలో పడతాడు. నెక్స్ట్ సీన్‌లో మరుసటి రోజే ఇలాం భారతి టోటల్ క్యాష్ పే చేసి కొత్త కారు కొని ఇంటికి తీసుకొని వస్తాడు. కొత్త కారు చూసిన అపర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా, ఇలాం భారతి భార్య పార్వతి మాత్రం తనతో నేను 2 సంవత్సరాల నుండి అడుగుతున్న మిక్సర్ చెడిపోయింది కొత్తది కొనమని, ఇప్పటిదాకా మిక్సరే కొనలేని వారు ఇప్పుడు 8 లక్షలు పెట్టి కొత్త కారు ఎందుకు కొన్నారని సీరియస్ అవుతుంది. నిజానికి తన ఈగో సాటిస్ఫై కోసం ఇలాం భారతి కారునే కొనేసి ఉంటాడు. అదే రోజు రాత్రి ఈశ్వర్ ఆఫీస్ నుండి ఇంటికి రాగా అప్పటికే అక్కడ పార్క్ చేసిన ఇలాం భారతి కొత్త కారుని చూసి తనకి మరో దారి లేక ఈశ్వర్ తన కారుని బయటే చెట్టు కింద పార్క్ చేసి తన ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అదంతా పైనుండి చూసిన అధిక ఈశ్వర్తో తనతో మనకి గొడవ ఎందుకు ఈశ్వర్, ఇక నుంచి మన కారుని ఇంటి బయటే పార్క్ చేయని, మనం ఇక్కడ ఉండాలి అంటే అడ్జస్ట్ అవ్వక తప్పదు అని చెప్తుంది. ఈశ్వర్ అధికాతో అయితే ఓకే అని చెప్తాడు. కానీ ఈశ్వర్ మనసులో మాత్రం ఇలాంగ్ పార్వతి మీద రివెంజ్ తీర్చుకోవాలి అని తన ఈగో కూడా హట్ అయి ఉంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఈశ్వర్ అండ్ ఇలాం పార్తి ఇద్దరు తమ కారులో ఆఫీస్కి వెళ్ళిపోతారు. అయితే అదే రోజు సాయంత్రం ఈశ్వర్ ఇలాం పార్తికి బుద్ధి చెప్పాలి అని కావాలనే ఆఫీస్ నుండి ఇంటికి తొందరగా వచ్చి తన కారు పార్క్ చేస్తాడు. అలా కాసేపటికే ఇంటికి వచ్చిన ఇలాం పార్తి ఈశ్వర్ కారు పార్క్ చేసి ఉండడం చూసి తనకి మరో దారి లేక తన కారు బయటే పార్క్ చేస్తాడు. అలా రోజు నుండి ఇద్దరు ఏదో చిన్న పిల్లల్లాగా తమ ఈగోలకి పోయి పార్కింగ్ కోసం పోటీ పడుతూ ఉంటారు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన ఈశ్వర్ అండ్ ఇలాం పార్తి ఇద్దరు సాయంత్రం ముందు తామంటే తాము కారు ఇంట్లో పార్క్ చేయాలని ఫిక్స్ అయ్యి ఆఫీస్ నుండి త్వరగా బయలుదేరి ఇద్దరు ఒకేసారి ఇంటి దగ్గరికి చేరుకుంటారు. అప్పుడే పార్వతి ఇంటి గేట్ ఓపెన్ చేయగానే ఈశ్వర్ చాలా స్పీడ్గా తన కారే పార్క్ చేయాలని లోపలికి వెళ్తాడు. అయితే ఆ స్పీడ్లో కారు సైడ్ మిర్రర్ గేట్కి తగిలి పగిలిపోతుంది. ఒకప్పుడు తన కారుకి చిన్న స్క్రాచ్ పడితేనే బాధపడి గొడవ పెట్టుకున్న ఈశ్వర్ ఈసారి తన కారు సైడ్ మిర్రర్ పగిలిపోయినా సరే పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే ఇలాం పార్తి కంటే ముందే తన కారు ఇంట్లో పార్క్ చేసినందుకు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు ఇద్దరు తమ కారు పార్కింగ్ కోసం పోటీ పడుతూ ఉంటారు. అయితే ఒకరోజు బాగా ఆలోచించిన ఈశ్వర్ ఇంట్లో పార్క్ చేసిన తన కారుని ఆ ప్లేస్ నుండి తీస్తే మళ్ళీ ఇలాం పార్తి తన కారు అక్కడ పార్క్ చేస్తాడని ఆలోచించి కారు అక్కడే ఉంచి మళ్ళీ ఆఫీస్ క్యాబ్లోనే ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. ఇలా ఉండగా ఒకరోజు అధిక ఈశ్వర్ని ఈ వీకెండ్ మనం కారులో అలా బయటికి వెళ్ళి మూవీ చూసి చిన్న షాపింగ్ చేసుకుని రాత్రికి ఇంటికి వద్దామని అడగ్గా దానికి ఈశ్వర్ కారు అక్కడి నుంచి తీసే ప్రసక్తే లేదు అని, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటాడు. అది విన్న అధికాకి ఈశ్వర్ ఎందుకు ఇలా మారిపోతున్నాడో అర్థం కాదు. ఒకప్పుడు అధిక కోసమే కారు కొన్న ఈశ్వర్ ఇప్పుడు అధిక కారులో బయటికి వెళ్దామని అడిగినా సరే వద్దు అనేలా తన ఈగోకి సరెండర్ అయిపోయి ఉంటాడు. ఇదిలా ఉంటే అదంతా చూస్తున్న ఇలాం పార్తి ఈశ్వర్ కారుని అక్కడి నుంచి ఎలాగైనా తీయించాలని ఫిక్స్ అయ్యి ఒక ఐడియా ఆలోచిస్తాడు. అదేంటంటే వాటర్ పంప్ మోటార్ చెడిపోయిందని దాన్ని రిపేర్ చేయించాలి అని, అందుకే ఆ ప్లేస్లో పార్క్ చేసిన ఈశ్వర్ కారుని బయటికి తీయమని చెప్తాడు. అది విన్న ఈశ్వర్కి మరో దారి లేక కారు అక్కడి నుంచి బయటికి తీసి మోటార్ రిపేరీ అయిపోగానే మళ్ళీ అక్కడే పార్క్ చేయాలని అక్కడే చాలాసేపు వెయిట్ చేస్తాడు. కానీ ఇలాం పార్తి కావాలని రిపేర్ చేయిస్తూనే ఉంటాడు. అలా చాలాసేపు చూసిన ఈశ్వర్కి ఆఫీస్కి లేట్ అవుతూ ఉండడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకేముంది, అలా ఈశ్వర్ వెళ్ళిపోగానే ఇలాం పార్తి రిపేర్ వ్యక్తిని అక్కడి నుంచి పంపించేసి చెట్టు కింద ఉన్న తన కారుని ఇంట్లో పార్క్ చేయడానికి తీసుకురాబోగా ఇక్కడే ట్విస్ట్. కొంచెం దూరం నుండే అదంతా గమనిస్తున్న ఈశ్వర్ చాలా స్పీడ్గా అక్కడికి కారులో వచ్చి ఇలాం పార్తి కారు కంటే ముందే ఇంట్లోకి వెళ్ళి కారు పార్క్ చేస్తాడు. అయితే ఇలాం పార్తి వేగంగా వచ్చిన ఈశ్వర్ కారుని తప్పించబోయి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం నుండి కొంచెంలో తప్పించుకుంటాడు. దాంతో ఇలాం పార్తికి బాగా కోపం వచ్చి వెంటనే కారు దిగి అక్కడే ఉన్న ఒక రాయి తీసుకుని ఈశ్వర్ కారు అద్దం పగలగొట్టేస్తాడు. అది చూసిన ఈశ్వర్కి కూడా చాలా కోపం వస్తుంది. ఇంకేముంది, ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యి ఇద్దరు కొట్టుకునేదాకా వెళ్తుంది. కానీ అక్కడే ఉన్నవారు ఇద్దరిని చాలా కష్టపడి ఆపుతారు. అయితే ఇలాం పార్తి కోపంలో ఈశ్వర్ని, నువ్వు ఒక అమ్మాయిని లేపుకొని వచ్చి పెళ్లి చేసుకున్నావు, అసలు మీలాంటి వారికి అసలు సిగ్గు శరం ఏమైనా ఉంటుందా, మీ పేరెంట్స్ ఎంత బాధపడుతూ ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా అని అంటాడు. ఆ మాటలు విన్న ఈశ్వర్కి మరింత కోపం వచ్చి ఇలాం పార్తిని చంప మీద కొడతాడు. అంతేగాక ఆ గొడవలో అందరి ముందు ఇలాం పార్తి పంచ ఊసిపోతుంది. దాంతో ఇలాం పార్తి ఈశ్వర్ని అంతు చూస్తా అనగా దానికి ఈశ్వర్ ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు. సీన్ కట్ చేస్తే ఈ గొడవ గురించి తెలిసిన ఆ ఇంటి ఓనర్ అధికాకి ఫోన్ చేసి, ఆయన మా ఇంట్లో 10 సంవత్సరాలుగా ఉంటున్నాడు, కనీసం ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వకుండా అలా అందరి ముందు కొడతాడా, మీకు సెట్ కాకుంటే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అనగా దానికి అధిక ఈశ్వర్ కోపంలో అలా కొట్టాడు, ఇంకోసారి అలా జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్తుంది. అదే విషయం ఈశ్వర్కి చెప్పి, ఆయనకి మీ నాన్న వయసు ఉంటుంది, ఎంతైనా మీరు చేసింది తప్పు, తనని క్షమాపణ అడగమని, అప్పటిదాకా నీతో మాట్లాడను అని చెప్తుంది. దాంతో ఈశ్వర్ కూడా రియలైజ్ అయ్యి అధికాతో రేపే నేను తనకి క్షమాపణ చెప్పి మనం ఉండేందుకు మరొక ఫ్లాట్ చూస్తాను అని, మనం త్వరలోనే కొత్త ఫ్లాట్కి షిఫ్ట్ అవుదామని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క ఇలాం పార్తి మాత్రం తమ ఏరియా వారి అందరి ముందు తన చెంప మీద కొట్టి తన పరువల్లా పోయేలా చేసినందుకు ఈశ్వర్ మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్
ఫిక్స్ అవుతాడు. అందుకే గుణాన్ని పిలిచి విషయం చెప్పి వాడిని ఎలాగైనా ఏదో ఒక కేసులో ఇరికించి జైల్లో చిప్పకూడు తినేలా చేయాలి. దానికోసం ఒక మంచి ఐడియా ఇవ్వు. దానికి బదులుగా నువ్వు ఎప్పటినుంచో అడుగుతున్న వాటర్ ట్యాంక్ కాంట్రాక్ట్ నీకే వచ్చేలా చేస్తా అని చెప్తాడు. ఇంకేముంది గుణ ఇలాం పార్థీకి ఒక మంచి ఐడియా ఇస్తాడు. నెక్స్ట్ సీన్‌లో అదే రోజు రాత్రి ఈశ్వర్ ఇంటికి పోలీసులు వచ్చి ఈశ్వర్‌ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకుని వెళ్తారు. అక్కడే ఉన్న ఇలాం పార్థీని చూసిన ఈశ్వర్ తనని కొట్టాను అని తనే కేసు పెట్టి ఉంటాడులే అనుకుంటాడు. కానీ ఇలాం పార్థీ పోలీస్‌తో నిన్న సాయంత్రం నా కూతురు అపర్ణ టెర్రస్ మీద ఉన్న బట్టలు తీసుకోవడానికి వెళ్ళగా నా కూతురి మీద ఈ ఈశ్వర్ తాగిన మత్తులో బలవంతంగా అత్యాచారం చేయబోయాడు. అప్పుడే నేను పైకి వెళ్ళడంతో అది చూసి తన నుండి నా కూతుర్ని కాపాడి తీసుకొచ్చాను అని చెప్పడంతో అది విన్న ఈశ్వర్ షాక్ అయ్యి తను చెప్పేది అబద్ధమని అక్కడి పోలీసులకి చెప్పాలి అని చూసినా సరే పోలీసులు మాత్రం ఎవరైనా తన కూతురితో ఇలా జరిగిందని అబద్ధం చెప్తాడా అని ఈశ్వర్ని కొట్టి జైల్లో పెడతారు. మరోపక్క ఈ విషయం తెలిసిన అధిక షాక్ అయ్యి ఇలాం పార్థీ దగ్గరికి వెళ్ళి ఈశ్వర్ మీద కోపంతో ఇలాంటి కంప్లైంట్ ఇవ్వడం చాలా తప్పని, కంప్లైంట్ వెనక్కి తీసుకోమని, తను ప్రెగ్నెంట్ అయినా సరే చాలా రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఇలాం పార్థీ తన మాటలు వినకుండా అధికాని బయటికి పంపించేస్తాడు. మరుసటి రోజు ఉదయం అపర్ణ తన అమ్మతో జరిగిందంతా చెప్తుంది. నాన్న నాతో బలవంతంగా అలా చెప్పించాడు అని, పాపం ఈశ్వర్ అన్నయ్య చేయని తప్పుకి జైల్లో ఉన్నాడు అనగా విషయం అర్థమైన పార్వతి అపర్ణని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ వెనక్కి తీసుకోమని చెప్పడంతో అపర్ణ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటుంది. దాంతో ఈశ్వర్ని పోలీసులు వదిలేస్తారు. అలా ఇంటికి వచ్చిన ఈశ్వర్ని అలాగే అధికా గురించి అక్కడే ఉన్న గుణ చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న ఈశ్వర్కి చాలా కోపం వస్తుంది. అధికా తనని కంట్రోల్ చేస్తుంది. కానీ అధికా గురించి కూడా చాలా నీచంగా మాట్లాడుతూ ఉండడంతో ఈశ్వర్ గుణాన్ని కొడతాడు. అలాగే పార్వతి కూడా గుణాన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమంటూ ఆ రోజు నుండి ఈశ్వర్ తన కారు బయటే పార్క్ చేస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న ఇలాం పార్థీ తనే గెలిచాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఇలాం పార్థీకి తెలియని విషయం ఏంటంటే ఈశ్వర్ ప్రతిరోజు ఇలాం పార్థీని తన ఆఫీస్ దాకా ఫాలో అవుతున్నాడు అని. అంటే ఈశ్వర్ ఏదో పక్కా ప్లాన్ వేసి ఇలాం పార్థీని ఇరికించడానికి ట్రై చేస్తూ ఉంటాడు అని. అలా ఒకరోజు ఈశ్వర్ ఇలాం పార్థీని కలవడానికి తన ఆఫీస్కి వెళ్ళి తనతో నువ్వు చేసిన అన్ని పనులకి జవాబు ఈ రోజే ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే ఈశ్వర్ అప్పటికే ఇలాం పార్థీ రూమ్లో ఒక కవర్లో డబ్బు పెట్టి ఉంచి ఉంటాడు. ఎందుకంటే అప్పటికే ఈశ్వర్ యాంటీ కరప్షన్ ఆఫీసర్స్కి ఫోన్ చేసి ఇలాం పార్థీ లంచం అడిగి డబ్బు తీసుకుంటున్నాడు అని చెప్పి ఉంటాడు కాబట్టి. అయితే ఇలాం పార్థీ ఆ డబ్బు కవర్ ప్యాకెట్ చూసి దాచేస్తాడు. యాంటీ కరప్షన్స్ ఆఫీసర్స్ వచ్చి రూమ్ మొత్తం వెతికినా అక్కడ డబ్బు దొరకదు. దాంతో ఇలాం పార్థీ ఇప్పుడు కూడా నేనే గెలిచా అనుకుంటాడు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే అప్పుడే కరెంట్ రావడంతో ఫ్యాన్ తిరుగుతుంది. దాని మీద ఉంచిన డబ్బు కింద పడుతుంది. ఇది కూడా ఈశ్వర్ ప్లానే. ఆ డబ్బు చూసిన ఆఫీసర్స్ అది లంచం తీసుకున్న డబ్బే అని ఇలాం పార్థీని సస్పెండ్ చేస్తారు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఈశ్వర్ అధికాతో మరొక కొత్త ఫ్లాట్ చూశాను, 2 రోజుల్లో అక్కడికి షిఫ్ట్ అవుదామని చెప్తాడు. ఇదిలా ఉంటే ఈశ్వర్ మీద కోపంతో రగిలిపోతున్న ఇలాం పార్థీ ఈశ్వర్ కారు టైర్స్కి ఉన్న బోల్టులు లూజ్ చేసేస్తాడు. మరుసటి రోజు ఈశ్వర్ అది చూసుకోకుండా అధికాని చెకప్ కోసం హాస్పిటల్కి కారులో తీసుకుని బయలుదేరగా మధ్యలోకి వెళ్ళగానే కారు టైర్స్ ఊడిపోవడంతో యాక్సిడెంట్ అవుతుంది. కానీ కొంచెంలో ఈశ్వరుడు అధిక ప్రాణాలతో బయటపడతారు. ఈశ్వర్ అధికాని హాస్పిటల్కి తీసుకుని రాగా అధికాని చెక్ చేసిన డాక్టర్ అధికాకి తన కడుపులోని బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్తుంది. అప్పుడే ఈశ్వర్కి కారు మెకానిక్ ఫోన్ చేసి మీ కారు టైర్ బోల్టులు ఎవరో లూజ్ చేశారు, అందుకే అవి ఊడిపోయాయని చెప్పడంతో అది విన్న ఈశ్వర్కి ఇది ఇలాం పార్థీ పని అని అర్థమయ్యి కోపంతో వెంటనే ఇంటికి వచ్చి ఇలాం పార్థీ కారుని తుక్కుగా పగలగొడతాడు. అలాగే ఇలాం పార్థీ చేసింది పార్వతి అండ్ అపర్ణకి కూడా చెప్తాడు. అది విన్న పార్వతి తన భర్తని తిట్టి నువ్వు ఇంకా మారవు అని అపర్ణని తీసుకుని అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా అదే రోజు రాత్రి ఈశ్వర్ ఇలాం పార్థీ దగ్గరికి వచ్చి ఇప్పటిదాకా జరిగిందేదో జరిగింది, ఇద్దరం మర్చిపోదాం, మేము రేపే కొత్త ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాం, ఇంకా ఎప్పుడు నా దారికి అడ్డు రాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోగా కోపంలో ఉన్న ఇలాం పార్థీ అక్కడే ఉన్న గాజు బాటిల్తో ఈశ్వర్ తలపై కొట్టడంతో స్లో కోల్పోయి పడిపోతాడు. అదే టైంకే మరొక పక్క అధికాకి పెయిన్ స్టార్ట్ అయ్యి వెంటనే ఈశ్వర్కి ఫోన్ చేస్తుంది. అది చూసిన ఇలాం పార్థీ ఫోన్ లిఫ్ట్ చేయగా అధిక ఏడుస్తూ పెయిన్ స్టార్ట్ అయ్యాయని నొప్పి భరించలేకున్నా హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్తుంది. అదంతా విన్న ఇలాం పార్థీ పైకి వెళ్ళి అధిక పరిస్థితి చూస్తాడు. తర్వాత మళ్ళీ ఇలాం పార్థీ కిందికి రాగా అప్పటికే స్లోలోకి వచ్చిన ఈశ్వర్ ఇలాం పార్థీని బాగా కొట్టి ఇలాం పార్థీ ఫోన్ మైక్రోవేవ్లో పెట్టి అది ఆన్ చేసి అలాగే ఆ ఇంటి డోర్స్ అన్ని క్లోజ్ చేసి గ్యాస్ లీక్ చేసి ఓవెన్లో ఉన్న ఫోన్ పేలగానే ఇల్లు మొత్తం పేలి ఇలాం పార్థీ కూడా చనిపోతాడు అని అక్కడి నుంచి తన ఇంట్లోకి వెళ్ళి చూడగా అక్కడ అధిక ఉండదు. తన ఫోన్ కోసం వెతికినా సరే దొరకదు. దాంతో ఫుల్గా టెన్షన్ పడుతూ ఒక వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని అధికాకి ఫోన్ చేయగా హాస్పిటల్లో ఒక నర్సు ఫోన్ లిఫ్ట్ చేసి అధిక హాస్పిటల్లో
ఉంది అని, తనకి కాసేపట్లో డెలివరీ కాబోతుంది అని చెప్పడంతో ఈశ్వర్ వెంటనే హాస్పిటల్‌కి వెళ్తాడు. అయితే ఇక్కడే ఈశ్వర్‌కి ఒక విషయం తెలిసి అలా షాక్‌లో ఉండిపోతాడు. నిజానికి అది కానీ ఇలాం పార్తీనే హాస్పిటల్‌కి తీసుకొచ్చి జాయిన్ చేసి తర్వాత ఈశ్వర్‌ని కూడా హాస్పిటల్‌కి తీసుకురావడానికే ఇంటికి రాగా ఈశ్వర్ తనని కొట్టి చంపాలని చూసి ఉంటాడు. విషయం అర్థమైన ఈశ్వర్ వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి మెయిన్ పవర్ స్విచ్ ఆఫ్ చేసి ఇలాన్ పార్తీ ప్రాణాలు కాపాడతాడు. సీన్ కట్ చేస్తే అలా అధికాకి డెలివరీ అయ్యి బాబు పుడతాడు. దాంతో ఈశ్వర్ అండ్ అధిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అదే హాస్పిటల్‌లో కొన్ని గాయాలతో ఇలాం పార్తీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఈ విషయం తెలిసి అపర్ణ అండ్ పార్వతి అక్కడికి వస్తారు. అప్పుడే ఈశ్వర్ ఇలాం పార్తీ దగ్గరికి వచ్చి నా ఈగో వల్ల కళ్ళు మూసుకుపోయి అలా ప్రవర్తించాను. నేనే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. నన్ను క్షమించండి అని అడగ్గా దానికి ఇలాం పార్తీ కూడా ఇందులో నా తప్పు కూడా ఉంది. నా ఈగో వల్ల ఎక్కువగా రియాక్ట్ అయ్యాను. నన్ను కూడా క్షమించు అని చెప్తాడు. అలా చివరికి ఆ 2 ఫ్యామిలీస్ కూడా ఆ ఇంటిని ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మూవీ ఎండింగ్‌లో హౌస్ బ్రోకర్ ఆ ఇంటిని మరొక ఫ్యామిలీకి చూపించి ఈ ఇల్లు మీకు నచ్చితే మీకు ఒక కండిషన్, ఈ ఇంట్లో ఉండాలి అంటే కారు లేదా ఏదైనా 4 వీలర్ ఇక్కడ పార్కింగ్ చేయడానికి అనుమతి లేదు అని చెప్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.